నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు అసలు? మీరు వెళ్ళి వాడితో గొడవ పడాల్సిన అవసరం ఏంటి? అయినా నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోగలను. చెప్పు నీ ఫ్రెండ్కి, వాడి హెల్ప్ నాకేం అవసరం లేదు. నిధి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. రోజు నీ గురించే మాట్లాడుతున్నాడు, నీ గురించే ఆలోచిస్తున్నాడు. నువ్వు కనిపించకపోయేసరికి వాడు పిచ్చోడైపోతున్నాడు తెలుసా. వాడికి నువ్వంటే ప్రాణం నిధి, అర్థం చేసుకో. ఈ లవ్స్ యు నిధి. సరే, నేను వెళ్తున్నా క్లాస్కి. రే ప్రణీత్, అసలేమయ్యిందిరా? నిధిని బయటకి ఎందుకు తీసుకెళ్ళావు? రే తనేంట్రా బయట నుండి వచ్చినప్పటి నుండి సాడ్ గా ఉంది, ఎందుకలా? అసలేం జరిగిందిరా? రే నిఖిల్, సారీరా, చెప్పేశానురా. చెప్పేశావా? చెప్పడమేంట్రా? అసలేం చెప్పావురా? ఏం జరిగింది? నిఖిల్ గారు నిన్ను లవ్ చేస్తున్నాడని చెప్పేశారా? ఒరే నీ అబ్బా, అలా ఎలా చెప్పావురా? నువ్వెందుకు చెప్పావురా అసలు? ఏమోరా, చెప్పాలనిపించింది. నువ్వేమో డల్ గా ఉంటున్నావు డైలీ, అందుకే చెప్పేశా. ఒరే డల్ గా ఉంటున్నా అని చెప్పి నువ్వెందుకు చెప్పావురా? సరే కాని ఏమంది మరి? ఏమోరా, ఏం చెప్పకుండా సైలెంట్ గా వచ్చేసింది క్లాస్ లోకి. అదేంట్రా, ఏదో ఒకటి చెప్పాలిగా, ఎస్ ఆర్ నో అని. ఏం చెప్పకపోవడం ఏంట్రా? ఏమోరా, నేను చెప్పగానే సైలెంట్ గా వచ్చి కూర్చుంది క్లాస్ లో. ఎవరితో ఏం మాట్లాడట్లేదు, అలాగే ఫ్రీజ్ అయిపోయిందేంట్రా. అరే ఏంట్రా ఇలా జరిగింది? అలా ఏం మాట్లాడకుండా ఉంటే ఎలారా? ఆగు, నేను మాట్లాడిస్తా. బుజ్జి, ఓయ్ బుజ్జి, హే ఇలా చూడు ఒకసారి, నా వైపు చూడు కదా ప్లీజ్. హే బుజ్జి ప్లీజ్. అరే ప్రణీత్, తను ఒక్కసారి కూడా చూడట్లేదురా ఇటు సైడు. అనవసరంగా చెప్పేశామంటావా? ఇంకొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందిరా. ఏమోరా, నాకేం అర్థమైతలే ఆ పిల్ల రియాక్షన్ అసలు. ఇన్ని రోజులు కనీసం చూసేది, మాట్లాడిస్తే చిరాగ్గా అయినా మాట్లాడేది. ఇప్పుడు కనీసం చూడనైనా చూడట్లేదేంట్రా? ఆగురా, చూద్దాం ఈవినింగ్ వరకు. అలాగే ఏముండదు కదా, చూద్దాం ఏం చేస్తుందో మరి. వెయిట్ చేయి. సరేరా. ఓయ్ మెంటల్ దానా, ఏంటి అప్పటి నుండి అలాగే సాడ్ గా ఉన్నా? పిచ్చా నీకు? అసలు ఏం జరిగింది? సరేలే పద, టైం అయిపోయింది, వెళ్దాం. హలో మహాతల్లి, ఏంటి ఇక్కడ నేను మాట్లాడుతున్నా పట్టించుకోవట్లేదు? అబ్బా సరే, నీ ఇష్టమే, నేను వెళ్తున్నా, బాయ్. ఓ కావ్య, ఉండవే, వస్తున్నా నేను కూడా. రే మావా, చూసేసిందిరా. ఒసే నిధి, ఏమైంది నీకు? అసలు పొద్దు నుండి సైలెంట్ గా ఉంటున్నావు, ఎంత మాట్లాడిచ్చినా మాట్లాడట్లేదేంటి? ఏమైంది అసలు? నాకు చెప్పకూడదా ఏంటి? ఏం లేదే, నన్నేం మడక్కు. చెప్పాలనిపించినప్పుడు నేనే చెప్తా, ప్లీజ్. ఇప్పుడైతే నన్నేం మడక్కు, అంతే. అలా అంటావేంటే? ప్రతిదీ నాతో షేర్ చేసుకునే నువ్వు సడన్ గా ఇప్పుడు ఇలా ఉంటే నాకెలా ఉంటదే? నేనేదైనా తప్పు చేశానా నీ విషయంలో? చిచి పిచ్చిదానా, నువ్వు తప్పు చేయడం ఏంటే? నేను ఇలా ఉండటానికి రీజన్ నువ్వు కాదు, నువ్వు అస్సలు కాదు, ఓకేనా? వదిలే ఇంకా, ప్లీజ్. మరేంటో చెప్పొచ్చు కదనే. రేపు చెప్తా, ఓకేనా? రేపు పక్కా చెప్తా. ఇప్పటికైతే బాయ్, ఇక వెళ్ళు. సరేలే, బాయ్. నిఖిల్ గారు నన్ను లవ్ చేస్తున్నాడు అని నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఏం చేయాలి, ఇంట్లోనేమో ఒప్పుకోరు. అయినా నాకు లవ్ సెట్ అవ్వదు, ఎలాగైనా వాడికి దూరంగా ఉండాలి. సారీ నిఖిల్, ఈరోజు చాలా డిస్టర్బ్ గా ఉంది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాసేపు ఇక్కడ కూర్చోవే, క్లాస్ కి వెళ్దాంలే గాని. ఓయ్, ఇక్కడేం చేస్తామే, పద వెళ్దాం క్లాస్ లోకి. అవన్నీ కాదు, నిన్న అసలు ఏం జరిగింది, ఎందుకు సైలెంట్ ఉన్నా, ఇవన్నీ నాకు ఇప్పుడు తెలియాలి, ఓకేనా? చెప్పు. హే అది కాదే, చెప్పేది విను. బా, వీడొచ్చేసాడు. ఎవరే? హే బుజ్జి, హాయ్. హాయ్ కావ్య.
ఏ పదవే ఇక్కడ నుండి వెళ్దాం. అరే దీనికి ఏమైంది ఏ పిచ్చిదానిలాగా బుజ్జి అలా బుజ్జి వెళ్ళిపోతుంది? ఆగు బుజ్జి ప్లీజ్, నీతో మాట్లాడాలి బుజ్జి, ఒక్క 5 minutes ఆగు ప్లీజ్ ప్లీజ్. ఓయ్ హే ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? వాడు అంతలా పిలుస్తూ ఉంటే మాట్లాడు కదా, ఏం చెప్తాడో విను కదా. వాడేం చెప్తాడో నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకొని పద ఇక్కడ నుండి. అరే ఒక్కసారి ఆగు కదా, ఏమైంది? సరే నువ్వు ఎలాగో రావు కానీ నేను వెళ్తున్నా, బాయ్. ఓయ్ బుజ్జి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఆగు కదా. కావ్య నువ్వైనా చెప్పు ఆగమని. ఏ నిఖిల్, అసలు మ్యాటర్ ఏంట్రా? ఎందుకలా బిహేవ్ చేస్తుంది అది? ఒసే నువ్వు వస్తావా రావా? సరే నేను వెళ్ళిపోతున్నా, బాయ్. సరేలే దాని గురించి వదిలే, నువ్వు చెప్పు నిఖిల్, నేను దానితో తర్వాత మాట్లాడతా. ఏమైంది అసలు దానికి? నిన్న నుండి సైలెంట్ గా ఉంటుంది. ఆ, అది కావ్య నీకు తెలుసుగా నాకు నిధి అంటే ఇష్టమని. అయ్యో ఏంట్రా ఇష్టమా అంటే? అరే కావ్య నీకు అర్థం కావట్లేదా? డైలీ చూస్తున్నావు కదా నన్ను. నిజం చెప్పు, నేను నిధిని లవ్ చేస్తున్నా అని నీకు అర్థం కాలేదా? హ? హా, అయితే నిన్న నిధికి ప్రపోజ్ చేసేసా. ఏంటి నిధికి ప్రపోజ్ చేసావా? అసలు నువ్వెప్పుడు దానితో మాట్లాడావురా నాకు తెలియకుండా? అబ్బబ్బబ్బ, కావ్య అంటే నేను చెప్పలేదు, ప్రణీత్ చెప్పించానే. ఏయ్, ప్రణీత్ గారితో చెప్పించడం ఏంట్రా పిచ్చోడా? నిధిని లవ్ చేస్తున్నా అనే విషయం ప్రణీత్తో చెప్పించేశానే. ఇదెక్కడి మాజరా మావా? ఎవడైనా లవ్ చేసినోడు ప్రపోజ్ చేశాడు కానీ నువ్వేంట్రా నీ ఫ్రెండ్ తో చెప్పించావు? ఇది నేను ఎలా చూడలే అసలు. ఏహే ఆపు కావ్య, నేను టెన్షన్ లో ఉంటే నీకెందుకు అంత నవ్వొస్తుంది? రే నవ్వకుండా ఏడవల్లారా? నువ్వు నీ ముళ్ళ పంది చేసు. అరే ప్లీజ్ నువ్వే ఏదైనా హెల్ప్ చేయి కావ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రే నన్ను ఇందులోకి లాగకండ్రా ప్లీజ్. అసలు నిధి వాళ్ళ అమ్మ నాన్న చాలా స్ట్రిక్ట్. నేను ఇన్వాల్వ్ అయినా అని తెలిస్తే బొంద పెడతారు నన్ను. దండంరా నాయనా నీకు. అరే అలా అంటావేంటి కావ్య, నువ్వు తప్ప నాకు ఇంకెవరు హెల్ప్ చేస్తారే? చల్ నాతోని కాదు, నేను వెళ్తున్నా, బాయ్. ప్లీజ్ కావ్య అర్థం చేసుకోవచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్. ఏంటి రోజు బుజ్జి మాట్లాడు బుజ్జి అనుకుంటూ విసిగించేవాడు ఇవాళ సైలెంట్ గా ఉన్నాడు. ఈ నిఖిల్ వాడికి ఏమైంది అసలు? హాయ్ నిధి. హాయ్ ప్రణీత్, ఏమైంది నీ ఫ్రెండ్ కి అలా ఉన్నాడు? వాడికి నిన్న నైట్ నుండి ఫీవర్ వచ్చింది. అవునా? ఫీవర్ వస్తే కాలేజ్కి రావడం ఎందుకు? రూమ్ లోనే రెస్ట్ తీసుకోవచ్చు కదా. నీకోసమే వచ్చాడు, ఎంత చెప్పినా వినకుండా హాస్పిటల్ కి కూడా వెళ్దామంటే వెళ్ళట్లేదు. టాబ్లెట్స్ తీసుకొచ్చినా కూడా వేసుకోవట్లేడు నిధి. పిచ్చా వాడికి ఏమన్నా? ఏమనుకుంటున్నాడు అసలు? ఏం చేద్దామని ఇదంతా? నువ్వైనా చెప్పు నిధి హాస్పిటల్ కి రమ్మని, ప్లీజ్. నువ్వు చెప్తే అయినా వింటాడు వాడు. అరే నేనెందుకు చెప్తా, నాకేం అవసరం? ఏంటి నిధి మరీ అలా మాట్లాడతావు? కొంచెమైనా కేర్ తీసుకోవచ్చు కదా వాడి మీద. అరే నువ్వేంటి నన్ను అంటున్నావు? సరే చెప్తా, తర్వాత వాడిష్టంలే. హలో హలో నిఖిల్. హే హాయ్ బుజ్జి. ఫస్ట్ ఆ బుజ్జి అనడం ఆపు ప్లీజ్. ఏమైంది? ఫీవర్ వచ్చినా హాస్పిటల్ కి వెళ్ళట్లేదంట, టాబ్లెట్ ఇస్తే కూడా వేసుకోవట్లేదంట. ఏమైంది? ఎందుకు అలా చేస్తున్నావు? అరే అలా ఏం లేదు, ఫీవర్ ఏం లేదులే, కొంచెం అనీజీగా ఉంది అంతే. మరి అలాంటప్పుడు కాలేజ్కి ఎందుకు వచ్చావు? రూమ్ లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. అంటే రూమ్ లో నువ్వు ఉండవు కదా బుజ్జి. ఇవే తగ్గించుకుంటే మంచిది. హాస్పిటల్ కి వెళ్తావా లేదా? కాలేజ్ అయిపోయాక వెళ్తానులే, నువ్వు చెప్పావు కదా. కాలేజ్ అయిపోయాక కాదు, సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళు ఇప్పుడే, ఓకేనా? ప్లీజ్ బుజ్జి, కాలేజ్ అయిపోయాక వెళ్తా, ప్లీజ్ ప్లీజ్. అప్పటి వరకు నేను చూస్తూ కూర్చుంటా. పిచ్చి మామూలుగా లేదు నీకు. సరే నీ ఇష్టం, ఇక ఏడువు, బాయ్. ఏ ప్రణీత్, ఏంటి నీ ఫ్రెండ్ కనిపించట్లే? హాస్పిటల్ కి వెళ్ళాడా లేదా? హా వెళ్ళాడు నిధి,
బట్ తగ్గలేదు. నైట్ వాళ్ళ నాన్నకి కాల్ చేస్తే మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళాడు ఇందాకే. అవునా, ఇంకా తగ్గలేదా? సరే సరే అయితే ఓకే. ఏంటి నీది అంత కన్సర్న్ చూపిస్తున్నావు వాడి మీద? నీకు సంథింగ్ స్టార్ట్ అయిందా ఏంటి? చాచా అలాంటిది ఏం లేదు, ఊరికే జస్ట్ అడిగాను. నిన్న చెప్పాను కదా వెళ్ళాడా లేదా అని అడిగా అంతే. నువ్వు పని చూసుకో. అబ్బో సరేలే మేడం, చూద్దాం. రే పోరా. పొట్ట నిండిపోయేలా తినేశాను. అబ్బా ఎవర్రా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? నిఖిల్ చెప్పురా, వెళ్ళావా ఇంటికి? ఎలా ఉంది ఇప్పుడు? రే నాకు అసలు రావాలనిపించలేదురా. నిధిని చూడకుండా ఉండలేకపోతున్నారా. తనే గుర్తొస్తుందిరా ఊరికే. ఒకసారి తనతో మాట్లాడించరా. రే ఇప్పుడెలా కుదురుతుందిరా? మేము క్యాంటీన్ లో ఉన్నాం, వాళ్ళు వేరే టేబుల్లో కూర్చున్నారు. నా వల్ల కాదురా. అయినా తను మాట్లాడదురా, కష్టం. రే ప్రణీత్ ప్లీజ్ నా కోసం ట్రై చేయరా. ఏదో ఒకటి చేసి మాట్లాడించరా ప్లీజ్. సరే ఆగు, ట్రై చేస్తా, లైన్ లో ఉండు. హే నిధి, నిఖిల్ గడు లైన్ లో ఉన్నాడు, నీతో ఏదో మాట్లాడతాడంట. ఒక్కసారి మాట్లాడవా ప్లీజ్? హే ఏంటి ప్రణీత్, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను వాడితో ఫోన్లో మాట్లాడడం ఏంటి? నాకు అవసరం లేదు, నేను మాట్లాడను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అసలు నువ్వు వెళ్ళు ఇక్కడ నుండి, ప్లీజ్ వెళ్ళు. ఒక్కసారి మాట్లాడితే ఏమవుతుంది నిధి? వాడు నిన్ను మిస్ అవుతున్నాడంట, పైగా పాపం ఫీవర్ తో ఉన్నాడు. మాట్లాడొచ్చు కదా. ఏ ప్రణీత్, నన్ను ఇరిటేట్ చేయకు, వెళ్ళు ఫస్ట్ ఇక్కడ నుండి. సరే పోనీలే నిధి, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఓకే మాట్లాడకు. వాడి నెంబరు 968411. ఇది వాడి ఫోన్ నంబర్. నీకు మాట్లాడాలనిపిస్తే ఒక్కసారి ఇంటికి వెళ్ళాక మాట్లాడు. వాడు ఏడుస్తున్నాడు, ప్లీజ్. ప్రణీత్ ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపో, నాకేం అవసరం లేదు. ఓసే పాపమే ఏడుస్తున్నాడట, ఒకసారి మాట్లాడొచ్చు కదవే. రోజు బుజ్జి అని నీ వెంటే తిరుగుతాడు, ఇవాళ అలా ఫీవర్ తో ఉన్నాడంటే ఒక్కసారి మాట్లాడలేవా? ఏంటి అసలు నువ్వు? ఒసే కావ్య, నువ్వు నోర్ముయ్. నాకు మాట్లాడాలని లేదు, మరెందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నారు? అసలు వదిలేసేయ్ ఇక ఇంతటితో, ప్లీజ్. ఆ ప్రణీత్ వచ్చి మాట్లాడు అన్నప్పుడు మాట్లాడితే అయిపోయేది. అనవసరంగా వాణ్ణి తిట్టాను. ఆ నిఖిల్ ఎంత బాధపడుతున్నాడో ఇప్పుడు. ఏం చేయాలి ఇప్పుడు? సరే ఒకసారి నిఖిల్ కి కాల్ చేసి చూద్దాం. అరే కొత్త నెంబర్ తో కాల్ వస్తుందండి. అయ్యో కట్ అయిపోయిందా? సరేలే నేను చేస్తాను మళ్ళీ. వామ్మో వీడేంటి కట్ చేయగానే మళ్ళీ చేస్తున్నాడు. సరే లిఫ్ట్ చేసి చూద్దాంలే. హలో, ఎవరు ఏం మాట్లాడట్లేదేంటి? హలో ఎవరు ఏం మాట్లాడట్లేదు? ఫోన్ చేశారు కదా. హలో ఎవరు? బుజ్జి? వామ్మో వీడేంటి గుర్తుపట్టేశాడా? బుజ్జి హలో బుజ్జి ప్లీజ్ మాట్లాడు బుజ్జి. నువ్వే అని నాకు తెలుసు, మాట్లాడు ప్లీజ్. వామ్మో ఇలా దొరికిపోయానేంటి? అబ్బా ఇది మళ్ళీ ఫోన్ కట్ చేసింది. తప్పకుండా బుజ్జియే ఉంటది, నేను మళ్ళీ చేస్తాను. వామ్మో మళ్ళీ చేస్తున్నాడు, ఎలా ఇప్పుడు? రే భయంతో చచ్చిపోయేలా ఉన్నారా? సరేలే లిఫ్ట్ చేద్దాం. అమ్మయ్య లిఫ్ట్ చేసావు. హలో బుజ్జి నువ్వే కదా, మాట్లాడు ప్లీజ్. నీ వాయిస్ వినాలని ఉంది, పొద్దు నుండి వెయిట్ చేస్తున్నా. చాలా మిస్ అవుతున్నా బుజ్జి, ప్లీజ్ మాట్లాడు, ఒక్కసారి మాట్లాడు. హలో నిఖిల్,